ఏది ఏమైనా కూడా ఫైనల్గా మాదైతే చెప్పినా కదా, మా ఫిలాసఫీ ఒకటి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం అనేది భరోసా ఉండాలో చేయాలి. ఇది రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, మా పార్టీ సిద్ధాంతం. ఎవరు ఎన్నన్నా ఏమన్నా డైరెక్ట్గా పేదవాళ్ళని చూసుకోవడం. ఎందుకంటే పేదవాళ్ళు బాగుంటేనే మధ్యతరగతి వాళ్ళు బాగుండేది. ఈరోజు మీరు చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు వ్యవసాయాలు, కిరాణం అసలు అబ్బా అనుకుంటారు. ఇప్పుడు అంత డల్గా ఉన్నారు బయట చూస్తే. ఏమంటే అసలు రాబడే లేదు సార్ అంటారు. కిరాణం దగ్గర రాబడలేదంట, బట్టల షాప్లో రాబడలేదంట, మాల్స్ ఖాళీ అంట, లాస్ట్కి యాపిల్ పండ్లు అరటి పండ్లు కూడా సరిగ్గా అమ్మకలేకుండా. మళ్ళీ ఎక్కడ పోయి సంపద, ఎక్కడ పోయి సృష్టి. మేము ఇచ్చినది ఏదేమైనా, మేము ఇచ్చినది చూడండి ముఖ్యమైనటివి. ఏది ఏమైనా కూడా చెప్పిన మాట ప్రకారంగా 44,50,000 మందికి అమ్మఒడి ఇచ్చినామా లేదా? తల్లులకు 66,000 కోట్లు. ఆ తర్వాత రైతు భరోసా 53,50,000 మంది రైతులకు ఇచ్చినది వాస్తవమా కాదా? అసలు చేయూత అక్క చెల్లెమ్మలకు 26,90,000 అంటే 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? 78,98,94 అంటే 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇచ్చిన మాట వాస్తవమా కాదు? 26,000 కోట్లు. ఏమంటే ఇద్దో మీరు పోయి ఇంటింటికి రాసి ఇచ్చి సంతకం పెట్టి చెప్తే వాళ్ళు పాపం నమ్మినట్టున్నారు. ఈరోజు అందరు డల్. అసలు తమాష తెలిసిన, నేను ఊర్లోకి పోయింటి మొన్ననే. పోయి ఎవరు ముసలాయమ్మ పోతుంటే ఇంక జెండాలు గిండాలు ఏమి ఉండవు కదా, పోతుంటే నమస్కారం అంటే ఆయన కట్టెలమ్మ పెట్టుకొని పోతుంది అనమాట పైన ముసలాయమ్మ. పోరాయన ఏం నమస్కారమో ఏమో, ఒకటి రా, ఇంతవరకు ఒకటి రాలేదు తిట్టుకుంటాం. అంటే మా వాళ్ళు చెప్పారు, అమ్మ మేము తెలుగుదేశం కాదమ్మా అంటే అనమాట. వాస్తవం. కానీ 4 రోజులకి తమ ఊరికి పోయింటి అనమాట. ఇవన్నీ చూడండి, ఇన్ని రకాలు చేసి అసలు క్యాలెండర్, మళ్ళా క్యాలెండర్ కూడా చూడండి. ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, మేలో జగనన్న విద్యా దీవెన, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో విద్యా కానుక, ఆగస్టులో విద్యా దీవెన, సెప్టెంబర్లో చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో విద్యా దీవెన, డిసెంబర్లో ఈబీసీ నేస్తము, జనవరిలో రైతు భరోసా, విద్యా దీవెన ఫిబ్రవరి. క్యాలెండర్ ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఇదేదో సిస్టమ్ బాగానే ఉంది, బాగానే జగనన్న బాగానే సెట్ చేసినాడు, ఇంకా ఎవరు వచ్చినా కూడా వస్తుంది, ఇంటూ 3 times వస్తుంది అనుకున్నారు. మొదటికే మోసం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పలావ్ తింటుంటారు, పలావ్